అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మాఘమాసంలో వచ్చేటువంటి మాఘగుప్త నవరాత్రులు, ఈ మాఘగుప్త నవరాత్రులని మనము శ్యామలాదేవి నవరాత్రులు అనే పేరుతో కూడా అయితే పిలుస్తామండి। ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఏ రోజు నుంచి నవరాత్రులు పూజలు అనేవి ప్రారంభం చేసుకోవాలి, 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఏ రోజులలో పూజ చేస్తే 9 రోజులు పూజ ఫలితం వస్తుంది, అఖండ దీపం కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, ఆనవాయితీ లేని వాళ్ళు ఈ పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఏ రోజున అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, ఇలా పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది। మాఘమాసంని సంస్కృతం ప్రకారం పాపాలను నశింపచేసే మాసంగా పిలుస్తారండి। ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసం అండి। ఈ మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులతో పాటు వసంత పంచమి, రథసప్తమి, మహాశివరాత్రి ఎన్నో పర్వదినాలు ఈ మాసంలో అయితే వస్తాయండి। ప్రతి సంవత్సరం మనము అమ్మవారిని 4 నవరాత్రులలో అయితే మనం ఆరాధిస్తామండి। ప్రతి ఒక్కరికి తెలిసిన నవరాత్రులు వచ్చేసి మనము దసరా శరన్నవరాత్రులు అనేవి జరుపుకుంటాం కదండి, అదైతే ఎక్కువగా అందరికీ తెలిసిన విధంగా మనం జరుపుకుంటామండి। మొత్తం 4 నవరాత్రులను చెప్పుకున్నాం కదా అండి। మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలాదేవి నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ గుప్త నవరాత్రులు, వీటిని మనం వారాహి నవరాత్రులు అంటామండి। ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు దేవీ శరన్నవరాత్రులు। మనందరికీ తెలిసిన నవరాత్రులు వచ్చేసి చైత్రమాసంలో వసంత నవరాత్రి అంటే లలితాదేవిని ఆరాధిస్తామండి। ఆశ్వీజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు అన్నట్టు మనము కనకదుర్గాదేవిని దుర్గాదేవి రూపంలో మనము ఆరాధన అనేది చేస్తామండి। ఈ మాఘమాసం ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తారు। గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా జరుపుకునేటువంటి నవరాత్రులు అండి। ఈ నవరాత్రులు పూజలు అనేటివి చేసేటప్పుడు మేము పూజ చేస్తున్నాము అని ఎవరికి చెప్పకుండా రహస్యంగా పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని మన పురాణం। ఇప్పుడు మనము మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలాదేవి నవరాత్రులను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలి, తేదీ తిది అన్ని క్లియర్ గా నేను ఇప్పుడు తెలియజేస్తానండి। దానికన్నా ముందుగా మీ అందరికీ ఒక సందేహం అయితే ఇప్పటికే వచ్చేసి ఉంటుందండి, ఎవరండి శ్యామలాదేవి, ఆమె గురించి మాకు తెలియచేయండి అని చాలా మందికి సందేహం అనేది ఉంటుందండి। శ్రీ మహాస్వరూపిణి లలితా భట్టబారిక పరమేశ్వరి అమ్మవారికి ఎడమవైపు సన్యాధ్యక్షురాలుగా మనకి వారాహీదేవి అయితే ఉంటుందండి। లలితాదేవికి కుడివైపు మహామంత్రి శ్యామలాదేవిగా కొలువై ఉంటారండి। శ్యామలాదేవి పరాశక్తిలోని సౌమ్యానికి ప్రతిరూపం అండి। ఆమెను ఆరాధించడం వలన కష్టతర కార్యాలనేటివి పూర్తిగా నెరవేరుతాయి, జ్ఞానం అనేది సిద్ధిస్తుందండి। ఈమెను జ్ఞానశక్తిగా కూడా పిలుస్తారండి। ఈ శ్యామలాదేవిని ఈ 9 రోజులు నవరాత్రులలో ఆరాధించడం వలన సుఖ సంసారం అనేది లభిస్తుంది, దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందండి, సౌభాగ్యం అనేది నిండుగా లభిస్తుంది। ఈ తల్లిని పూజించడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం అనేది సిద్ధిస్తుందండి, ఉన్నత స్థాయిలోకైతే ఎదుగుతారు। ఈ శ్యామలాదేవి గురించి మన పురాణాలలో ఒక చిన్న కథ ఉందండి। ఒకానొకప్పుడు లలితాదేవి బండాసరుడు అనే రాక్షసుని వధించడానికి ఆదిపరాశక్తి రూపంలో అవతరించారు। బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యులుగా శ్రీ శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించిందండి లలితాదేవి। ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని స్వరూపిణి అనే నామంతో కూడా సంబోధిస్తారు। ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అనే పేరుతో అయితే పిలుస్తారండి। మాతంగి అనే పేరు రావడానికి మన పురాణాలలో ఒక కథ అయితే ఉందండి। పార్వతీదేవి తండ్రి అయినటువంటి పర్వతరాజు హిమవంతుని స్నేహితుడైనటువంటి మాతంగుని తపస్సుకు శ్యామలాదేవి సంతోషించి శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు ఆయనకు కూతురిగా జన్మిస్తుందండి। ఈ తల్లిని నీల సరస్వతి అనే నామంతో కూడా సంబోధిస్తారండి। ఈ శ్యామలాదేవిని రాజమాతంగి అని, లఘు శ్యామలాదేవి అని, గేయ చక్రవాసిని అని, కదంబ వనవాసిని అని, అలానే రాజశ్యామలాదిని దేవి అని, ఇలా శ్యామలాదేవిని రకరకాల రూపాలలో అయితే ఆరాధిస్తూ ఉంటారండి। ఈ తల్లిని ఉత్తర భారతదేశంలో దుర్గాదేవి గాను, మన దక్షిణ భారతదేశంలో శ్యామలాదేవి రూపంలోనూ కొలుస్తారండి। ఈ నవరాత్రులలో మనం ప్రత్యేకంగా ఈ శ్యామలాదేవి ఫోటో కనుక మీ దగ్గర లేకపోతే ఇప్పుడు మనకి ఎక్కువగా గూగుల్స్ లో ప్రింట్ అనేది మనకి అవైలబుల్ లో దొరుకుతుంది కదా అండి, ఒక చిన్న ఫోటోను కూడా మీరు ఇంట్లో తెచ్చుకొని ఫోటో అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి। మా దగ్గర
శ్యామలాదేవి ఫోటో లేదండి అనుకున్న వాళ్ళు మీ దగ్గర లలితా పరమేశ్వరి ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటోకి పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే దుర్గాదేవి ఫోటో ఉంటే దుర్గాదేవి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజ ఎవరైతే నిత్యం చెయ్యాలి అని అనుకుంటారో, ఒక నియమం లాగా 9 రోజులు నియమపూర్వకంగా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ పూజ గురించి మేము ఈ పూజ చేస్తున్నాము అని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పూజ చేసుకోవాలి అని అయితే చెప్తారండి. అలా కాకుండా మీరు నిత్యం 9 రోజులు నిత్య పూజలాగా చేసుకోవాలి అని అనుకుంటే మనము దసరాలో నవరాత్రుల్లో అమ్మవార్లని ఎలా ఆరాధిస్తామో అంటే నిత్యం ఉదయం టైంలో కుంకుమ పూజ అనేది చేసుకొని ఏ రోజు ఏ అమ్మవారు అవతారం ఉంటుందో ఆ అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠించి పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం మీరు నిత్య దీపారాధన అనేది చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఏ దేవీ స్వరూపం ఉంటుందో ఆ దేవీ స్వరూపంలో మీరు శ్యామలాదేవిగా మీరు భావించి మీ మనసులో ఓం శ్యామలా దేవ్యై నమః అనే ఒక నామం చెప్పుకుంటూ కూడా మీరు పుష్పాలతో కానివ్వండి కుంకుమతో అక్షింతలతో పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి 2024వ సంవత్సరంలో మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభం కానున్నాయో తెలియజేస్తారు. 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం శుక్ల పాడ్యమి తిథి ఫిబ్రవరి 10వ తేదీ శనివారం రోజు నుంచి ఫిబ్రవరి 18వ తేదీన నవమి తిథితో మనకి ఈ మాఘగుప్త నవరాత్రులు అనేటివి ముగుస్తాయండి. ఈ తల్లికి మీరు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ తల్లిని మీరు ఎర్రని వస్త్రాలు అనేటివి ధరించి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదా మీరు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ధరించి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ 9 రోజులు ముఖ్య నైవేద్యంగా మీ శక్తి కొలది నైవేద్యాలను సమర్పించవచ్చండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం క్షీరాన్న పాయసం అనేది చెప్తూ ఉంటారండి. లేదా బెల్లంతో చేసినటువంటి ఏ నైవేద్యమైనా సరే మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ నైవేద్యం చెయ్యాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. ఇంకా ఈ 9 రోజులలో అమ్మవారిని ఏ రంగు పుష్పాలతో పూజించాలి అంటే వీలున్నంత వరకు ఎర్రటి వర్ణపు పుష్పాలతో మీరు పూజ అనేది చేయండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. లేదా మీరు పసుపు రంగు పూలతో మీరు పూజ అనేది ఈ 9 రోజులు అమ్మవారు మనకి ఏ రూపాలలో మనకు దర్శనం ఇస్తారో తెలియచేస్తానండి. చెప్పాను కదా అండి, నార్త్ సైడ్ ఈ అమ్మవారిని ఎక్కువగా దుర్గాదేవి రూపాలలో ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారిని మనము ఈ 9 రోజులలో కూడా నవదుర్గా రూపాలలో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు ఏ రూపాలలో మనకి అమ్మవారు దర్శనమిస్తారో ఇప్పుడు తెలియచేస్తానండి. మాఘమాసం ఫిబ్రవరి 10వ తేదీన మొదటి రోజు నవదుర్గాదేవి రూపాలలో పూజ అనేది చేసుకునే వాళ్ళు అమ్మవారు శైలపుత్రి దేవి రూపంలో దర్శనమిస్తారండి. అదే శ్యామలాదేవి రూపంలో పూజ అనేది చేసుకునే వాళ్ళు ఈ రోజున శ్యామలాదేవి లఘు శ్యామలాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి విషయానికి వస్తే ఫిబ్రవరి 10వ తేదీ శనివారం రోజున మనకి మాఘశుద్ధ పాడ్యమి తిథి. ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:43 నుంచి ఫిబ్రవరి 10వ తేదీన శనివారం తెల్లవారుజామున 3:27 వరకు మనకి పాడ్యమి తిథి ఉందండి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 11:01 వరకు ఉంది. ఈ రోజున మీరు తెల్లవారుజామున ఉదయం 6:30 లోపల మీరు కలశ స్థాపన అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మీరు కలశం అనేది అఖండ దీపం అనేది తెల్లవారుజామునే మీరు పెట్టుకోవాలండి. రెండవ రోజు మనకి అమ్మవారు నవదుర్గాదేవి రూపాలలో పూజ చేసేవాళ్ళు అమ్మవారు మనకి బ్రహ్మచారిణి దేవి రూపంలో దర్శనమిస్తారండి. అదే శ్యామలాదేవి రూపంలో మనకి వాగ్వాదిని శ్యామలాదేవి అనే రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజున తిథి విషయానికి వస్తే విద్యా తిథి ఫిబ్రవరి 10వ తేదీన శనివారం తెల్లవారుజామున 3:28 నుంచి ఫిబ్రవరి 11వ తేదీన రాత్రి తెల్లవారుజామున 1:03 వరకు మనకి విద్యా తిథి ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం. మాఘమాసంలో నవరాత్రులలో 3వ రోజు నవదుర్గాదేవి రూపంలో పూజించే వాళ్ళు అమ్మవారు మనకి చంద్రఘంటాదేవి రూపంలో దర్శనమిస్తారు. శ్యామలాదేవి రూపంలో మనకి నకుల శ్యామలాదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజున తిథి విషయానికి వస్తే తదియా తిథి ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం అంటే రాత్రి తెల్లవారుజామున 1:03 నుంచి ఫిబ్రవరి 12వ తేదీన సోమవారం రాత్రి 10:41 వరకు మనకి తదియా తిథి ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం
పూర్వభద్ర నక్షత్రం రాత్రి 7:39 వరకు ఉంటుంది. 4వ రోజు మనకి నవదుర్గాదేవి రూపంలో పూజించే వాళ్ళు అమ్మవారు మనకి కుష్మాండాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. శ్యామలాదేవి రూపంలో మనకి హసంతి శ్యామలాదేవి అనే రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజున నక్షత్రం తిథి విషయానికి వస్తే చవితి తిథి ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం రాత్రి 10:42 నుంచి ఫిబ్రవరి 13వ తేదీన మంగళవారం రోజు రాత్రి 8:23 వరకు మనకి ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 6:07 వరకు అయితే ఉంటుందండి. ఇప్పుడు నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని మనం నవదుర్గాదేవి రూపంలో పూజించే వాళ్ళు అమ్మవారు మనకి స్కందమాతాదేవి రూపంలో దర్శనమిస్తారండి. అదే శ్యామలాదేవి రూపంలో పూజ అనేది చేసుకునే వాళ్ళు సిద్ధి మాతంగి అనే రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు తిథి విషయానికి వస్తే పంచమి తిథి ఫిబ్రవరి 13వ తేదీన రాత్రి 8:28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం సాయంత్రం 6:17 వరకు మనకి పంచమి తిథి ఉందండి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం 4:38 వరకు అయితే ఉంటుందండి. తర్వాత నవరాత్రులలో 6వ రోజు మనకి అమ్మవారు నవదుర్గాదేవి రూపాల్లో పూజించే వాళ్ళు అమ్మవారు మనకి కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజున శ్యామలాదేవి రూపంలో పూజ చేసేవాళ్ళు వాస్య మాతంగి శ్యామల అనే రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజు తిథి విషయానికి వస్తే షష్ఠీ తిథి ఫిబ్రవరి 14వ తేదీన బుధవారం సాయంత్రం 6:18 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం సాయంత్రం 4:18 వరకు మనకి షష్ఠీ తిథి ఉందండి. ఈ రోజు నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. తర్వాత నవరాత్రులలో 7వ రోజు మనకి నవదుర్గాదేవి రూపాలలో పూజించే వాళ్ళు అమ్మవారు మనకి కాలరాత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు. అదే శ్యామలాదేవి రూపంలో పూజ అనేది చేసేవాళ్ళు అమ్మవారు మనకి సారికా శ్యామల అనే రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు నక్షత్రం తిథి విషయానికి వస్తే సప్తమి తిథి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం రోజున సాయంత్రం 4:19 నుంచి ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 2:38 వరకు మనకి సప్తమి తిథి ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:20 వరకు ఉంటుందండి. తర్వాత నవరాత్రులలో మనకి 8వ రోజు ఈ రోజున అమ్మవారిని నవదుర్గాదేవి రూపంలో పూజించే వాళ్ళు మహాగౌరీ దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజున సుఖశ్యామలా దేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు ప్రత్యేకత దుర్గాష్టమి అండి. అంటే ఈ రోజున మనకి అష్టమి తిథి ఉంది కాబట్టి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ రోజు అష్టమి తిథి విషయానికి వస్తే ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 2:39 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:18 వరకు మనకి అష్టమి తిథి ఉందండి. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. తర్వాత నవరాత్రులలో చివరి రోజు 9వ రోజు అమ్మవారిని మనము నవదుర్గాదేవి రూపంలో పూజించే వాళ్ళు సిద్ధిదాత్రి దేవి రూపంలో మనము పూజలు అనేటివి చేయవలసి ఉంటుందండి. అదే మనము శ్యామలాదేవి రూపంలో పూజించే వాళ్ళు అమ్మవారు మనకి రాజమాతంగి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు నవమి తిథి విషయానికి వస్తే ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 1:19 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:20 నవమి తిథి అయితే ఉందండి. ఈ రోజు నక్షత్రం మధ్యాహ్నం 1:25 వరకు రోహిణి నక్షత్రం అయితే ఉంటుందండి. ఇదండి ఈ వీడియోలో మనము 9 రోజులు అమ్మవారు మనకి ఏ రూపాలలో దర్శనమిస్తారు తిథి విషయాలు అన్నీ తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ 9 రోజులు కనుక పూజ చేయలేని వాళ్ళు మీరు ఏ రోజులలో పూజ చేస్తే పూర్తి పూజా ఫలితం వస్తుందో నేను తెలియజేస్తానండి. మనకి నవరాత్రులలో 5వ రోజు మనకి 14వ తేదీ బుధవారం రోజైతే మనకి పంచమి తిథి ఉందండి. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ రోజు ప్రత్యేకత వసంత పంచమి అండి. మీరు ఈ రోజున కనుక మీరు పూజ చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ రోజున కనుక పూజ అనేది చేయడం కుదరని వాళ్ళు చివరి 5 రోజులు కానివ్వండి లేదా చివరి 3 రోజులు కానివ్వండి లేదా మనకి 8వ రోజు అష్టమి తిథి ఉంటుందండి. ఈ అష్టమి తిథిని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు చివరి రోజు మీరు నవమి తిథి అంటే ఫిబ్రవరి 18వ తేదీన ఆదివారం రోజైతే ఉంటుందండి. కనీసం మీరు ఈ ఒక్క రోజైనా సరే మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈ 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు కనీసం మీరు మీ టైం అనేది కొంచెమన్నా సరే మీరు కేటాయించుకొని కనీసం ఒక్క రోజైనా సరే మీరు ఈ శ్యామలాదేవిని
తప్పకుండా మీరు ఆరాధించి చూడండి. కలిగేటువంటి అద్భుత ఫలితాలను మీ కళ్ళతో మీరు చూస్తారండి. ఓకే అండి, ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించానండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.